చనిపోయినామా మా మేనత్త కూతురు, పేరు శిరీష. ఆమె విశ్వభారతి స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. ఈయన 16 years అవుతుంది ఆమె మ్యారేజ్ అయ్యి. కానీ ఎవరి దగ్గరికి పంపించాడు, ఎవరితోటి కాంటాక్ట్లో ఉండనియాడు. వాళ్ళ అమ్మతోటి వాళ్ళ అమ్మతోటి వాళ్ళ తమ్ముతో ఎవరితోటి మాట్లాడినాడు. ఇంకా రోజు టార్చర్ చేసేవాళ్ళంట. నాకు కూడా వీడియో కాల్ చేసి చూపించేది ఆయన కొట్టినప్పుడల్లా. ఆయనకు వేరే అమ్మాయితో అఫేర్ ఉంది. ఇప్పుడు ఒక 6-7 నెలల నుంచి బాగా టార్చర్ చేస్తున్నాడంట. ఆ అమ్మాయిని చూసుకొని ఆమె ఇంటికి తీసుకురావడం, ఆమెతో ఫోన్లో మాట్లాడిపించడం అది చేస్తుంటే ఆ అమ్మాయి వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఫోన్ చేసి కొంచెం క్లాస్ ఇస్తున్నారు అంట. దానివల్ల కూడా ఆమె నిలదీసిందంట. వాళ్ళు నాకు ఫోన్ చేసి నీ వల్ల నేను అనుభవిస్తున్నా, వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇట్లా చేస్తున్నారు అది ఇది అంటే ఆమెను బాగా కొట్టిందంట. నాకు వీడియో కాల్ చేసి చూపించింది. అది కూడా నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. ఎవరు కొట్టారు? వాళ్ళ హస్బెండ్ కొట్టిండు. కళ్ళు వాచిపోయినాయి. కళ్ళు వాసినట్టు ముఖం వాసినట్టు కళ్ళు మీద బాగా గుద్దిందంట. ఇట్లా చచ్చిపోతానంటే వద్దు రమ్మని తీసుకొస్తుంటే కూడా మళ్ళీ నేను చేస్తాను నువ్వు రాకపోతే అని మళ్ళీ బెదిరిస్తే మళ్ళీ తీసుకెళ్ళి మళ్ళీ ఆమెను టార్చర్ చేయడం మళ్ళీ ఎప్పట్లాగానే చేస్తున్నాడు అని చెప్పింది. ఈ మధ్య రీసెంట్గా మొన్న కూడా ఫోన్ చేసి ఏడ్చింది నాకు, ఇట్లా టార్చర్ చేస్తున్నారు. ఆమె సూసైడ్ చేసుకుందా అసలు వీళ్ళు చేసిరా అనేది కూడా మాకు ఇంకా క్లారిటీగా తెలియదు. ఆమె సూసైడ్ చేసుకునేంత పిరికిది మాత్రం కాదు. ఆమె స్ట్రాంగ్గా ఉంటుంది. మా ప్రాబ్లమ్స్ ఏమైనా చెప్పినా కూడా ఆమె మాకే సలహాలు ఇస్తుంది. ఇట్లా చేయొద్దు అట్లా ఉండాలి అని మాకే ధైర్యం చెప్తుంది. ఆమె సూసైడ్ చేసుకుని అంటే మాకు నమ్మబుద్ధి కావట్లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.